వెల్కమ్ టు మై ఛానల్ రాధా వ్లాగ్స్. ఇవాళ మేము ఊరు వెళ్తున్నాం అనమాట. అంటే బస్సులో ఫుల్ రష్ ఉందన్నమాట. అందుకని బండిలో వెళ్దాం అనేసి వెళ్తున్నాము. అప్పటికే గాలికి మా మొహాలు చూడండి ఎలా అయిపోయినాయో. ఇంకా అక్కడి నుంచి వెళ్ళేసరికి మా అమ్మాయికి సగం బండి ఎక్కితే నిద్ర వస్తుందన్నమాట. ఇంకా అప్పుడు నేను కట్ చేసేసాను వీడియో. ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి వర్షం పడే మూమెంట్ ఉండింది. ఆ టైంకి వచ్చేసాము. ఇక షాప్ బంద్ చేసుకొని సండే వెళ్ళామన్నమాట. ఇంకా మా పాప చూడండి, ఇంకా మా అమ్మ ఎందుకు కుక్కని అద్దులో పెడుతోంది, ఏదో పాప మీదకి కరవడానికి వెళ్తుందని. మా అమ్మ దాన్ని కూర్చో అంటే కుక్క కదా ఎట్లా వింటుంది. మనం మనతో పాటు ఉన్న వాళ్ళే చెప్పిన మాట వింటారన్నమాట. అప్పుడు కలిసిపోయినాము. 3:30కో 4:30కో బయలుదేరినాం మేము ఇంటికి. వెళ్ళిపోయినాము. ఇంకా వర్షం పడుతుందని ఇంక అట్లా రెయిన్ కోట్ తీసుకెళ్ళాం కానీ ఏం పడలేదు. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ అనమాట ఇది. ఇంకా అప్పుడు 1 గంట నుంచి రాఖీ కట్టకూడదు అన్నారు కదా. ఇంకా మా అమ్మ మా పూజలు అవి ఇవి చేసుకుంటూనే ఉంటుంది. ఏం చేస్తున్నావు అమ్మ అంటే, నేను ఎట్లున్నానో నాకు ఇట్లా వీడియో తీస్తావా అంటుంది. ఏదేమైనా అత్తవారిల్లు ఎంత కోటీశ్వర్లు కానీ బీదవాళ్ళు కానీ పుట్టింటికి వెళ్తే మనకున్న దాంట్లోనే చాలా హ్యాపీగా చూసుకుంటారు కదా. సో అట్లా అనమాట. ఇదిగో మా వాడు చూడండి, ఇంకా ఇక్కడ సెల్ ఇవ్వమనేసి మా అమ్మ సెల్ తీసుకొని దాన్ని పిచ్చిగా వాడుతున్నాడు. ఇట్లా చూపిస్తారా ఎవరన్నా వంట రూమ్లో అంటుంది. అయినా మా అమ్మ క్లీన్గా పెట్టుకుంటుంది. ఉన్నది ఇద్దరే కదా. చూడండి, మేము వెళ్తామని చెప్పేసి నైట్ ఆ వంట వండింది. ఉన్నది ఇద్దరైనా అన్ని స్టాక్ పెట్టుకుంటుంది అనమాట. నా తమ్ముడు సతాయిచ్చు ఏదో చేసి తెప్పించుకుంటుంది. మళ్ళీ అవన్నీ నాకు ఇచ్చి చంపిస్తుంది అనమాట. ఈ మధ్య ఎనీ టైం సండే కానీ మండే కానీ పూజ చేసే వరకు ఆమెకి రోజు మొదలవ్వదు. ఈవినింగ్ కూడా పూజ చేసే కానీ ఆమెకి రాత్రి అవ్వదు అనమాట. ఎవరన్నా రాని ఎవరన్నా పోని ఇంత పనన్నా ఉన్ని ఆరోగ్యం బాగలేకపోని పూజ చేస్తుంది. అందుకే దేవుడు మంచిది చేస్తాడు అంటుంది. మనకు అట్లేం కాదు, ఉన్నప్పుడు చేస్తామన్నమాట. మా అమ్మకి అంటున్నా, ఎందుకమ్మా అంత అన్నం చేసినావు అని. మేము తినేసి వచ్చినాము నైటు. అయినా కూడా ఏం చేసింది, మార్నింగ్ ఉండింది అది పక్కన పెట్టేసింది. మళ్ళా మేము వస్తామని చెప్పేసి చల్లగా అయిపోయి ఉంటుంది అనేసి మళ్ళా అన్నం వండిందంట. చూడండి, మళ్ళీ దాని నిండా అట్లే ఉంది. ఎప్పుడు వేస్ట్ చేయదమ్మా. ఇంకా అది అట్లే ఉంది. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ అన్నం వండుతుంది. టిఫిన్ తినేసినారు, అయినా మళ్ళీ వండుతుంది. అది పెట్టేయచ్చు కదా అంటే, మీరేనా పిల్లలు, పక్కన బయట కుక్కలు ఉన్నాయన్నమాట, దానికంతా ఉన్నాయి కదా అని. ఇంకా మా హోటల్కి ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వచ్చింటుంది. బెల్లం అంటే అవి ఇవన్నీ తీసుకొని పెట్టిందనమాట. ఇంకా ఈవినింగ్ అయింది. ఇంకా అప్పుడు భోజనం చేసి ఇంక బయలుదేరదాం అనుకుంటే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా అమ్మకి ఏమంటే, వర్షం పడుతుంది కదా ఎట్లా పోతారు, ఆగండి టైం అయిపోయింది, ఫుల్గా వర్షం పడేటట్టుంది అనేసి నిలిపేసింది మమ్మల్ని. ఏదో ఒక రీజన్తో ఒక 2 రోజులు పెట్టుకోవాలని. నాకు ఎట్లా అంటే, నైట్ వెళ్ళినామా మార్నింగ్ వచ్చేయాలి. మార్నింగ్ వెళ్ళినామనుకో ఇవాళ ఈవినింగ్కి వచ్చేసి మరుసటి రోజు హోటల్ పెట్టుకోవచ్చు కదా అన్నట్టు. ఇంకా మా పాపకి ఇంకా వెళ్ళము అనేసరికి ఇంకా ఒక ఆనందం ఇంకా పట్టలేమన్నమాట. ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మా అమ్మ అవన్నీ సర్దేసి ఇంక నేను పోయేటప్పటికి ఇంక వినదు అనుకునేసింది మా అమ్మ. ఇంక పాప వినదు, వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయింది అనేసి మా అమ్మ మొహం అంతా ఒక రకంగా పెట్టుకొని చేస్తుంది. మా ఆయన ఇంకా అల్లం పాలకి దానికి దీనికి కావాలనేసి మిరియాలు అతనికి కావాల్సినవి అక్కడ తక్కువకి అమ్ముతారన్నమాట. అవి తీసుకొచ్చుకొని అన్నీ సర్దేసుకుంటున్నారు. తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకొని ఆయన సర్దుకుంటున్నాడు అనమాట. ఇంకా అన్నీ బయట పెట్టేశాను. ఇంకా నేను, మా అమ్మ అంటుంది కదా, మీరు వెళ్ళిపోయిన తర్వాత చెత్తలు ఊడ్చకూడదు, ఏదో ఒక రీజన్ కావాలి ఆమెకు, అంతే. ఊడ్చకూడదు, మీరు ఉన్నట్టే ఊడ్చేసారంటే ఇంకా అక్కడ ఎట్లయినా కూడా 1/2 అవర్ అట్లా టైం పడుతుంది, ఇంకా మబ్బు అయిపోతుంది, ఈవినింగ్ ఉండిపోతుంది అనేది మా అమ్మ ప్లాన్. నాకు అర్థమైపోయి ఆడుండే బెల్లము ఇంకేమేమి కావాలో సరుకులు కొన్ని తీసి పెట్టింది. అవన్నీ బయట పెట్టేసిన. మా ఆయన చెప్తుంది ఆ పాపతో, ఎందుకు లేరా ఉండండి పొద్దున్న లేస్తామని. పొద్దున్న లేస్తే 5:30కి బయలుదేరినా కూడా పిల్లలు స్కూల్ టైంకి రావచ్చు, హోటల్ పెట్టుకోవచ్చు, టీ స్టాల్ మా బాధ. కానీ మా అమ్మకి ఏమి, ఒక 1/2 అవర్ ఉంటే లైట్ అయిపోతే మార్నింగ్ వరకన్నా ఉంటారు కదా పిల్లలు, వచ్చి వెళ్ళిపోతుంది అనేది మా అమ్మ బాధ. అంటే ఇంకా తమకు పెళ్ళి కాలేదు కదా, ఇంకా వాళ్ళ పిల్లలు నింటే ఏమన్నా వాళ్ళతో ఆడుకుంటూ వీళ్ళు సతాయిస్తారు అనుకోవచ్చు. మా పాప చెప్తుంది, మా అమ్మ ఈరోజు అంటే, నువ్వు పద నేను చెప్తాను అంటుంది. వీడియో తీస్తాను అనుకోలేదు మా అమ్మ. వినేసరికి నవ్వుతూ ఊడ్చుకుంటుంది అమ్మ. ఇంకెంతసేపు అమ్మ అంటే, ఎంతసేపు 10 నిమిషాలే, పోదురు అంటుంది. అంటూనే ఉంటుంది అమ్మ. కానీ ఏది మిగతా టైంలో అయితే తొందర సర్దుతుంది. ఇంకా ఆమెకు మనస్ఫూర్తిగా సరేలే ఇంక 2 రోజులు పోలే అంటే అన్నీ సర్దేసేస్తుంది అనమాట. ఇంకా మా ఆయన అన్నీ ఏంటివో నా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చింటే అవన్నీ వెతుకుతున్నాడు అనమాట. అవును, చెప్పలేదు కదా మీకు, నా తమ్ముడు రక్షాబంధన కట్టింటే ఇంకేమి ఇచ్చినా నువ్వు డబ్బులంతా వాడేస్తావు, బావకి ఇస్తావు అనేసి కాళ్ళమెట్టెలు తీసి ఇచ్చినాడు అనమాట. ఏళ్ళు తగిలింది వద్దులే అన్నా కూడా కాళ్ళమెట్టెలు తీసినాడు.
ఏదైనా కానీ వాళ్ళకి రూపాయి ఇచ్చినా కూడా నాకు అది హ్యాపీ అనమాట. నా తమ్ముని సొమ్ము. మా నాన్న ఉన్నప్పుడు కంటే మా అమ్మ సంపాదించినప్పుడు ఇచ్చిన కంటే నా తమ్ముడు కదా! నాకంటే వెనక పుట్టినా కూడా వాడు ఏదో ప్రేమతో ఇచ్చినాడు అనేదనమాట. వాడు తీసుకొచ్చి ఇచ్చినాడు. ఇంక మా పాప పోతామా లేదా? పోతామా లేదా? అని తల కూడా దూకోకుండా రెడీగుంది. వీడేమో వీని పిచ్చి దేవుడు సెల్ చూసుకుంటూనే ఉన్నాడు. ఏదైతే ఏముంది బయలుదేరాల్సొచ్చేసింది. ఇంకా మేము చివరికి తప్పదు అనుకున్నట్టు. మా అమ్మోళ్ళ దగ్గర తొలిచే చూడండి ఎంత పెద్దగా చెట్టులాగా అయిపోయింది. అమ్మ చాలా సార్లు ఇచ్చి పంపించింది నాకు మొలకలు. కానీ మా ఇంటి దగ్గర మాత్రము ఏ మొలకలు పెరగడం లేదు. చిన్నగుందది. అంటే ఈడ పెట్టుకోనీకి లేదు కదా! ఇంక ఇది తామర పూలదైతే గన 2 సంవత్సరాలు అయితుంది మా అమ్మ ఎక్కడో తీసుకొచ్చుకొని పెట్టుకొని. ఇప్పటికి ఇప్పుడు మొలకలొచ్చినాయి అవి. ఒక 2, 3 సార్లు పూలు కూడా కాసాయంట. కానీ ఏదేమైనా పల్లెటూరులో ఉంటే చెట్లు బా పెంచుకోవచ్చబ్బా! ఈ చెట్టు లేదనకుండా. అదేం చెట్టు అంటే పసుపు అంటుంది మా అమ్మ. అవేంటో మల్లెపూలంట. మేము లేం గదమ్మా! ఎందుకంటే మా కోడలు రాదా? అంటుంది మా అమ్మ. అవన్నీ. ఇంకొకటి చూపిస్తా చూడండి మీకు. ఇక్కడ తమలపాకు చెట్టు పెట్టుకుంది. పీకేయొచ్చు కదా! అంటే ఇంకా చిన్న మొక్క అంటుంది. గోరింటాకు చెట్టు చూడండి. నేనెప్పుడూ పక్కింట్లో పీక్కుంటాంటనమాట. అంటే వేరే వాళ్ళ దగ్గర పోతాననేసి మా అమ్మ పెంచేసింది ఆ చెట్టు గూడా. ఒకరి దగ్గర ఎందుకు మనకు అనేసి. చూడండి వర్షం పడి ఎట్లయిపోయిందో. ఈడ మనీ ప్లాంట్ అంతా అరలిచ్చేసింది. కొంచెం ప్లేస్ ఉన్నా కూడా దాంట్లో నాదే కదా ప్లేస్ అన్నట్టు పెట్టేసింది అమ్మ. అన్ని చెట్లు పిచ్చనమాట మా అమ్మకి. ఓకే ఫ్రెండ్స్. ఏదైతే ఏముంది. ఇంక ఎండ కాస్తుంది. సగం దారి వెనక వర్షం పడితే చెప్పలేము. మా అమ్మ అదే అంటుంది. "నువ్వు పోతావు, పోతావు ఎప్పుడు పోయే దాంట్లోనే ఉంటావులే" అంటుంది మా అమ్మ లోపల నుంచి. ఇంక మా పిల్లలు, మా ఆయన ఇంక అర్థమైపోయింది. ఇంక ఈ పాప పోయే వరకు వదలదనేసి రెడీ చేసి బయటకొచ్చేసినారు. ఇంకా మా అమ్మ మీద లోపల ఉడబెడతానే ఉంది. ఇంకేమైనా తక్కువున్నాయా? ఆవాలా? జీలకర్ర అనుకుంటూ. ఏదేమైనా పుట్టినింట్లో తల్లి ఉన్నంత వరకే కదా మనకు విలువ. ఎంతసేపు పోయినా ఇంతకుముందు ఉంటుంటి పిల్లలు కానప్పుడు. ఒక వారం అట్లా ఉంటుంటి. ఇప్పుడు నైట్ పోవడమా, మార్నింగ్ వెళ్ళడమా, నైటు. మనకు సమస్యలుంటాయని తెలుసుకున్నా. కానీ ఇప్పటికి కూడా రాలేదు మా అమ్మ. పొద్దునకెళ్దురు, మార్నింగ్ ఇంకా పోతున్నా అన్నా కూడా అక్కడక్కడ ఉండు నీ తమ్ముడు వస్తాడంట. షాప్ దగ్గర పోయినాడు వస్తాడు అంటుంది. ఇంకా వాడికి ఫోన్ చేసి చెప్పేసి వెళ్తాను. ఈవినింగ్ అయిపోయింది. 5 బయలుదేరుతాం కదా! అడిపులకి 8 అయితుంది. నేను ఇంక పిల్లలకి వండుకోలే మార్నింగ్ స్కూల్ ఉంది అని చెప్పినాను. సరేలే పోయి రాపో జాగ్రత్తగా మళ్ళీ ఫోన్ చేయి అన్నాడు. ఓకే బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.